అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్. టోటల్గా మా వాళ్ళు బిజినెస్లో ఏ మెసేజ్ అయితే పంపుకుంటారో మేము ఏదైనా మెసేజ్ పంపుతామో అవన్నీ కూడా వాళ్ళ దగ్గర రికార్డ్ దొరికింది. మొత్తం ఆ చాట్ అంతా కూడా నాకు ఇచ్చింది. నన్ను అడిగింది ఇవన్నీ మీవేనా అంటే ఇవన్నీ కూడా మావే. ఇలా మా విక్రమ్ రెడ్డి గారు మా జిల్లా పార్టీ అధ్యక్షుడు, మా గిరివర్ధన్ రెడ్డి గారు మా పార్టీ నాయకులు, మా సతీష్ గారు మా పార్టీ నాయకులు, వేణుగోపాల్ రెడ్డి గారు మా పార్టీ నాయకులు, ఇవాళ మా సాయి గారు, అనేక మంది, కొన్ని వందల మంది హుజురాబాద్లో 2021లో ప్రతి నిమిషం నిఘా పెట్టినట్టుగా ఇక్కడ రికార్డులు ఉన్నాయి. ఇవన్నీ కరెక్టేనా అని చెప్పి అడిగిండ్రు. ఇవన్నీ కూడా కరెక్టే అని చెప్పొచ్చినట్టు. సార్ ఇంకొకటి, ఈ అధికారులకి ఎవరు ఆదేశించారు అనుకుంటున్నారు, వారి వెనకాల ఎవరు ఉన్నారు, అది ఎవరు, వారి మీద ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు? ఇవాళ నేను మళ్ళీ చెప్తున్నా, వీళ్ళు శిశపిశలకు ఆస్కారం లేదు. ప్రణీత్ రావు గారు కానీ, మీకు శ్రవణ్ కుమార్ కానీ, లేకపోతే రాధాకృష్ణరావు గారు కానీ, తిరుపతయ్య గారు కానీ, వీళ్ళందరూ కూడా చెప్పిన మాట ఏంటంటే, మేము బాజాప్తా ప్రభాకర్ రావు గారి ఆదేశాల మేరకే ఫోన్ ట్యాప్ చేసినాము. ప్రభాకర్ రావు గారి ఆదేశాల మేరకే ఈ సమాచారం అంతా కూడా సేకరించినాము. ప్రభాకర్ రావు గారు కూడా ఒక స్టేట్మెంట్ ఏమిచ్చిందంటే, నా కింద ఉన్న అధికారులు కూడా నేను చెప్పే ఫోన్ చేసిండు, చెప్పని వాడు కూడా చేసిండు అని చెప్పి, అంటే ఇంత మిస్యూజ్ చేసిండు. ఎవరి 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 అండతో? తప్పకుండా ఈ డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రి గారి కంట్రోల్లో ఉంటుంది. ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ, SIB కానీ, లా అండ్ ఆర్డర్ కానీ, ఇవన్నీ కంట్రోల్ ఉండేది ముఖ్యమంత్రి దగ్గర ఉంటుంది. ఏ పీరియడ్లో ఇవి ట్యాప్ చేయబడ్డావో, ఏ పీరియడ్లో ఈ సమాచారం సేకరించబడ్డదో అప్పుడు ముఖ్యమంత్రి గారు ఎవరుంటారో కేసీఆర్ గారే ఉంటారు. ఇవాళ ముఖ్యమంత్రి గారికి తెలవాలి. ఇవాళ ముఖ్యమంత్రి గారి కిందనే ఉంటుంది ఇంటెలిజెన్స్ వ్యవస్థ, ముఖ్యమంత్రి గారి కిందనే ఉంటుంది ఇవాళ SIB వ్యవస్థ. ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు చెప్పాలి. మీరు మంత్రిగా పనిచేసిన సమయంలో, మీరు బీఆర్ఎస్లో మంత్రిగా పనిచేశారు, ఆ సమయంలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి చర్చ కానీ, ఇట్లాంటి ప్రభాకర్ రావు మీట్ కావడం కానీ అట్లాంటివి జరిగినాయి ముఖ్యమంత్రి గారు? అసలు 2018 జనరల్గా ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ, SIB కానీ, ఈ రెండు చాలా కాన్ఫిడెన్షియల్గా పనిచేయాల్సిన డిపార్ట్మెంట్స్. ఇవాళ ఈ రూపంలో వాటి చరిత్ర ఇంత మలైనైతే బయటకు వస్తుందని చెప్పి ఎవరు ఊహించలేదు. అంటే ఎంత బాధ అవుతుందంటే, భార్యాభర్తలు నేను నా భార్య ఇద్దరం మాట్లాడుకునే సంభాషణ కూడా ఉంటుందంటే ఎంత నీచానికి ఒడిగట్టిండు వీళ్ళు, ఎంత నీచానికి ఒడిగట్టిండు. ఇక ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది? ఒకవేళ ఈ ప్రభుత్వానికి దమ్ము లేకపోతే, ఈ ప్రభుత్వానికి నిజాయితీ లేకపోతే మేమున్నాం. CBIకి అప్పచెప్పండి. ఎక్కడ ఏం జరిగిందో, ఎవరు దీంట్లో బాధ్యులో, ఎవరు దోషులో, వాడు ఎంతటి వారైనా పనిష్మెంట్ చేయగలిగే సత్తా CBIకి ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ అనంతరం ఎంపీ ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడిన లైవ్ చూసాం. బాధ్యులపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి అనే విధంగా ఈ ఎంక్వైరీ కొనసాగుతుందన్నారు. ఈటెల రాజేందర్ స్టేట్మెంట్ ని సిట్ అధికారులు రికార్డ్ చేశారు. ఇక ఆయన పలు విషయాలపై ప్రస్తావించారు. అంతేకాదు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి అనే విధంగా ఈ ఎంక్వైరీ కొనసాగుతుందన్నారు. దోషులపై చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. అంతేకాదు 2023లో పలుసార్లు ఆయన ఫోన్ అండ్ ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ అయినట్టుగా ఆయన ప్రస్తావించారు. అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్.